శ్రీకాళహస్తిలోని 8వ వార్డులో ఎస్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు సుబ్బయ్య ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి గుమ్మడిపూడి దశరథాచారి పాల్గొని కేక్ కట్ చేసి తెలుగుదేశం నాయకులకు తినిపించి యువ నాయకులు మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ విద్యారంగానికి చేస్తున్న సేవల గురించి, పథకాల గురించి ప్రస్తావించారు. నేడు విద్యార్థులకు పౌష్టికమైన భోజనం పాఠశాలలో అందజేసే విధంగా డొక్కా సీతమ్మ పేరిట విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆయన బాటలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పయనిస్తూ విద్యార్థుల వసతి గృహాలను పరిశీలిస్తూ వారికి భోజన సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకుంటూ శిథిలావస్థలో ఉన్న వసతి గృహాలను తన సొంత నిధులతో పునరుద్ధరిస్తున్నారని, విద్యార్థులకు ఎనలేని సేవలు అందిస్తున్నారని తెలియజేశారు. కార్యకర్తల యొక్క బాగోగులు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు కార్యకర్తల అభివృద్ధి కోసము అనేకమైనటువంటి సంక్షేమ పథకాలంటూ కూడా ఏర్పాటు చేస్తూ ఈ సభ్యత్వ నమోదులో కూడా 1 కోటి సభ్యత్వాలు పైన అయ్యే విధంగా కూడా అందరి కార్యకర్తలను కూడా ఎంకరేజ్ చేస్తూ అనేకమైనటువంటి ప్రోగ్రాంలంతా కూడా యువత అభివృద్ధి కోసము తీసుకొస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఇంకా ఎన్నెన్నో జన్మదినాలు జరుపుకుంటూ ఆయన ఆయురారోగ్యాలు అదేవిధంగా కాళహస్తీశ్వరిని, అదేవిధంగా కాణిపాక వినాయక స్వామి, అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఆయనకి మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉండాలని, వారు ఇంకా దినదినాభివృద్ధి జరగాలని, మరెన్నో జన్మదినాలు జరుపుకోవాల్సిందిగా మా యొక్క 8వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి ఆశీర్వాదంతో ఇంకా కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను.